నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టారు. యువత పథకాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ఉచితాలకు సంబంధించి కావచ్చు, అది కాదు కోరుకునేది, 25 ఏళ్ల భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఫ్యూచర్ కోరుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆలోచించాల్సిన విషయమే ప్రతి ఒక్కరూ కూడా. మీరేమంటారు ఈ ట్వీట్కి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న ఈ విషయాలు మంచి చెడ్డల కన్నా ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నాయకుడు. ఇక్కడ ఆయన ఏ ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నాడనే వైపుగా ప్రజలు ఆలోచిస్తారు. ఒక జర్నలిస్ట్గా మీరు, ఒక అనలిస్ట్గా నేను, లేదా ఒక పాలసీల గురించి మాట్లాడే ఒక సాధారణ వ్యక్తితో ఇట్లాంటి చర్చ జరిపితే పెద్ద అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది నిరంతరాయమైన చర్చ. అసలు అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి ఎలా ఉండాలి, ఏ రూపంలో ఉండాలి, సంక్షేమ పథకాలు అంటే ఏంటి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చర్చనీయాంశ అంశాలే కాదన్ను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిలాసఫర్ కాదు. అంటే ఆయన ఫిలాసఫీ తెలియదని కాదు, హోదా ఆయన ఎంత ఫిలాసఫీ తెలుసున్నా ఫస్ట్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అన్నిటికన్నా మించి కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలకు రిప్రజెంటేటివ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చెప్పదలుచుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాడా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాడా, తనకు తాను చెప్పుకుంటున్నాడా? ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే వారికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒక రెస్పాన్సిబిలిటీ అయితే, తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం కూడా రెస్పాన్సిబిలిటీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అధికారంలో వచ్చిన పార్టీకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు. ఎన్నికల్లో ఎలాంటి హామీలకు కావాలని ఏ ప్రజలు వచ్చి మీ దగ్గర కోరరు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనసులో ఏమున్నా రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇది పెట్టండి ఇది పెట్టండి అనరు. మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్తారు తప్ప పెట్టరు. మీకు మీరుగా పెట్టుకునే ఎన్నికల మేనిఫెస్టో అది. ఇప్పుడు మీరు ఏదైతే ఫిలాసఫీ చెప్తున్నారో, ఏదైతే వివరణ ఇస్తున్నారో, అది మీ ఎన్నికల మేనిఫెస్టో దానికి అనుకూలంగా ఉందా? ఈకపోవడానికి కారణం ఏంటి? మీరు ఇప్పుడు ఉదాహరణకు యువత 25 ఏళ్ళు ఫ్యూచర్ని కోరుకుంటున్నారు, ఉచితాలు కోరుకోలేదు అన్నారు. మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్క యువకుడికి 10 లక్షలు ఇస్తా ఉన్నారు. అంటే అతను ఒక ఎంటర్ప్రైనర్గా తయారు చేసి ఉపాధి క్రియేట్ చేసే వ్యక్తిగా తయారు. ఈ 10 లక్షల రూపాయలు అనేది ఎట్లా అమలు చేయరు? అప్పుడు దాన్ని ఉచితం అంటారా, నిర్మాణాత్మక యాక్టివిటీ అంటారా? నేను చంద్రబాబు గారు సూపర్ 6 జోలికి వెళ్ళట్లా. తమరు ఇచ్చిన హామీ 10 లక్షలు ఒక కుటుంబానికి, ఒక యువకుడికి. మరి దాన్ని ఏమంటారు? ఎందుకు హామీ ఇచ్చారు? 2, ఉచితాలు కోరుకోలేదు. ఉచిత హామీలు మీరెందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉచితం ఇస్తా అంటే మేము 3 ఉచితాలు ఇస్తున్నారు, 3 రెట్లు అన్నారు, అంతకు మించి అన్నారు. అంతకు మించి జగన్ గారి కన్నా అంతకు మించి సంక్షేమ పథకాల హామీలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు కాదు ప్రజలకు కావాలి, ప్రజలు ఏరే కోరుకుంటున్నారు అంటే ఆ రోజు మీరు ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం ఇచ్చినట్టుగా ప్రజలు భావిస్తారు. అది చాలా న్యాయమైంది కూడా. కాబట్టి మీకు ఇదే ఉండి ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పాలి. ఎప్పుడు కూడా మ్యాండేటరీ ప్రజల్ని ఎలక్షన్లో అడుగుతారు. ఎలక్షన్ మ్యాండేటరీ ఒకటి అడిగి పదవి వచ్చిన తర్వాత ఇంకొక విషయంలోకి వెళ్తాను అంటే అది మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు, కానీ నైతికత అనేది ముందుకు వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేటప్పుడు తాను ఎన్నికలు ఇచ్చిన హామీలకి రిప్రజెంటేటివ్గా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి రిప్రజెంటేటివ్ ఉండాలి. 2, 25 ఏళ్ళ అభివృద్ధికి పునాదులు వేయాలి. వెరీ గుడ్. మీరు వేస్తున్నారా చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడితే మేము వస్తే ఎట్లా చేస్తామని. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు 25 ఏళ్ళ భవిష్యత్తునికి అడుగులుగా ఉందా, 2029 ఎన్నికలు గెలవడానికి అడుగులుగా ఉన్నాయా? ఇప్పుడు మీరు వేస్తున్న అడుగులు అటు సంక్షేమ పథకాల అమలు కావచ్చు, ఏ యాక్టివిటీ అయినా 29 కోసమా, 25 ఏళ్ళ కోసమా? 29 ఎన్నికల కోసమే కనిపిస్తోంది. మాట్లాడితే 29 జగన్ గెలుస్తాడా, ఓడతాడా, మళ్ళీ జగన్ గెలవకూడదని ప్రజలు కోరుకుంటున్నారు, పారిశ్రామికలు కోరుకుంటున్నారు, గెలుస్తాడేమో భయం ఉంది. ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నారు? గెలవనివ్వను. ఇది 25 ఏళ్ళ అనుబంధమా? కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు 25 ఏళ్ళ భవిష్యత్తును సూచించే ముందు మీరు అడుగులు వేస్తున్నారా, వేయదలుచుకున్నారా? ఇప్పుడు వేసిన అడుగులు 1.5 yearలో కూటమి వేసిన అడుగులు 25 ఏళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వేసిన అడుగులా, 29 ఎన్నికల కోసం వేసిన అడుగులా? అది ఎలాంటిదో చెప్పాలి. మీరు ఎంచుకున్న రాజధాని కావచ్చు, మీరు ఎంచుకున్న ఇతర అంశాలు కావచ్చు, మీరు ఎంచుకున్న సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా బీజేపీతో సావాసం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, మెడికల్ కాలేజీలు పీపీపీఎల్ కావచ్చు, ఇవన్నీ 25 ఏళ్ళ అనుబంధానికి చిహ్నమా, లేదా షార్ట్ కట్ మెథడా? చెప్పాలి కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 2 చెప్పాలి. ఒకటి, సంక్షేమ పథకాలు ఏం చేయదలుచుకున్నారు, మీరు వేసే అడుగులు 25 ఏళ్లకు అనుకూలంగా ఉందా చెప్పి తర్వాత ప్రజలకు చెప్తే బాగుంటుంది.
ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలు ఉచితాలకు అలవాటు పడ్డారా, లేకపోతే ఉచితాలకు ప్రభుత్వాలే ప్రజలను అలవాటు చేశారా? ఇదంతా ఒక డిబేట్ అయిపోతుంది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటూ పోతే. ఓకే, ఒక గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఉచితాలు ఇస్తుంది, దానికి మధ్యలో దళారులు ఉండకూడదు అని చెప్పి ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడం మనం చూసాం. సో ప్రజలు కేవలం సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే కాదు, అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ అన్నారు. మరి వచ్చిన ఇన్ని రోజుల్లో ఏం చేశారు? అండ్ ఒక్కసారి మనం మేనిఫెస్టో గురించి మాట్లాడితే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఉచితాలు అంటూ ఇచ్చారో దానికి రెట్టింపు ఇస్తామనే కదా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవి గుర్తున్నాయంటారా, గుర్తు లేవంటారా, లేకపోతే అది కేవలం ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని డైరెక్ట్గా చెప్పిందో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేనిఫెస్టోకి సంబంధం లేనట్లేనా? ఎలా చూడాలి? అంటే బీజేపీ సంబంధం లేదనుకున్నంత మాత్రాన సంబంధం లేకుండా పోదు. ఎందుకంటే కలిసి పోటీ చేసి ఒకరు ఓట్లు ఒకరు వేసుకున్న తర్వాత నాకు సంబంధం లేదంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు జాయింట్ సంతకాలు పెట్టే ఇచ్చినారు కాబట్టి ఆయనకు సంబంధం లేదనుకుంటే ప్రజల్ని మోసం చేసినట్టే. అంటే మాకు కూటమిలో ఓట్లు కావాలి కానీ కూటమి ఇచ్చిన ఎన్నికలతో మాకు సంబంధం లేదంటే ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. రెండో అంశం, ఇప్పుడు బీజేపీకి ఎవరు చూసి ఓట్లు వేశారు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేశారు. వాళ్ళు ఇచ్చిన హామీలు మాకు సంబంధం లేదంటే ఎట్లా? అది కుదరదు. రెండోది, ఎన్నికల హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల హామీల విలువ 50,000 కోట్లు, 50 నుంచి 60,000 కోట్లు. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో యొక్క విలువ 1,60,000 కోట్లు, అంటే 3 రెట్లు అంతకు మించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 3 రెట్ల హామీలు ఇవ్వడం దేనంటారు? అంటే మీరు అప్పుడు తెలియదా అంటే ఓట్ల కోసం ఇచ్చారా అనేది మౌలికమైన ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రెండోది, ఇప్పటికైనా సంక్షేమ పథకాలు కానీ ఇది కోరుకుంటారంటే ఒక సావధాన చర్చ పెట్టండి. ఎలక్షన్లో జరిగిపోయింది, మేము 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం, ఇదిగో మా విధానం ఇది. 25 ఏళ్ల భవిష్యత్తు కోసం అమరావతి, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం పోలవరం, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం పీపీఎల్ ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో పెడుతున్నాం. చెప్పండి, మీ 25 ఏళ్ల భవిష్యత్తుని ప్రపోజ్ చేయండి, దానికన్నా కట్టుబడండి. పాత దానికి సమాధానం చెప్పలేకపోతే కొత్తదన్నా చెప్పాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ చర్చ ఎందుకు పెడుతున్నారంటే, ఒక చర్చ ప్రజల్లో వస్తూ ఉంది. అదేంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని. కానీ దీన్ని డిమాండ్ చేయాలంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ సంక్షేమ పథకాలు వద్దనుకుంటున్నారు, నెగిటివ్గా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ నిజమే చెప్పాడు కదా అనుకుంటారు వాళ్ళు, ఇలా అనుకుంటున్నారు. అట్లేం అనుకోరు. రెండో విషయం, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆడిట్ అయిపోయారా అంటే ఏం కాలేదు. ఆడిట్ అయిపోయింటే జగన్ కేసు ఉంటారు కదా ఓట్లు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమల్లో కానీ పారదర్శకంగా ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్ ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే. మరి ఆయన ఓడించేశారా ప్రజలు సంక్షేమ పథకాల లేదా ఇంకోట చూడరు. ఈ పరిపాలన ప్రజలకు సంతృప్తికరంగా ఉండాలి. సంక్షేమ పథకాలు ఒకటి అయితే జగన్ గారి కన్నా మించి ఇచ్చిన వాడు లేడు, కానీ ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా అనేక అంశాల ఆధారంగా ప్రజలు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈగడ ఎన్నికల్లో హామీలు ఇచ్చేసి ఓట్లు పొందిన తర్వాత మళ్ళీ రివర్స్ మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రజలు అడిట్ కాలేదు, మీరు అడిట్ చేయడానికి ట్రై చేశారు. కాబట్టి ఇది చర్చనీయాంశం చేయడం మంచిదే, బట్ అది వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. అది గమనంలో పెట్టలేదు. ఎందుకంటే మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతనం లేదు కాబట్టి మీ మెడకే చుట్టుకుంటుంది. అండ్ మనం ఏపీలో ప్రస్తుతానికి చూస్తున్నాము కోటా వినుత గారి డ్రైవర్ హత్యకి సంబంధించిన ఇన్సిడెంట్. నిన్న డ్రైవర్ మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఓకే, సో దీని అంతటికీ కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేనే ఆ బొజ్జలే ఆయన ఆరోపిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనం చూస్తే వినుత గారు ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టు మమ్మల్ని ఇచ్చింది, ఇంకొన్ని రోజులు మేము క్లీన్ చిట్తో బయటపడతాము అని. 2 వెర్షన్స్ మనం ఇక్కడ చూసాం. మీరేమంటారు? శ్రీకాళహస్తిలో జరిగిన ఒక హత్య కావచ్చు, ఇప్పుడు వీడియోలో వస్తున్న కలకలం చూస్తున్నప్పుడు ఇది రాజకీయాల్లో మంచిది కాదు. ఇది కూటమి పార్టీ 2 పార్టీల మధ్య వ్యవహారం కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో వారాడుకున్నట్టు స్థానిక శాసనసభ్యుడు ఏంటి, వినీత గారు ఏంటి, ఇది ఆ జోలికి మనం వెళ్ళలేం. ఎందుకంటే వాళ్ళు పరస్పర ఆరోపణలు ఉన్నారు. కానీ ఇది కూటమి మధ్య బీటలు వారే అవకాశాలు అయితే కనిపిస్తాయి, కూటమి ఐక్యతకు కానీ. ఎందుకంటే తప్పు ఎవరిదైనా కావచ్చు, వినీత గారిది తప్ప, సుధీర్ గారిది తప్ప, లేదా ఇంకొకరి తప్ప, విచారణలో పూర్తయిన తర్వాత తెలుస్తుంది ఎవరికి కారణం అని. కానీ గొడవ అయితే మీ ఇద్దరిదేగా. కానీ గొడవ అయితే మీ ఇద్దరిది, అది వాస్తవం. కానీ 2 పార్టీల మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఏదైనా ప్రజా సమస్య మీద వచ్చిందా, లేదా పాలసీ మ్యాటర్లో వచ్చిందా, లేదా రాజకీయ వ్యూహాల్లో వచ్చిందా? ఏమీ రాలేదు. వ్యక్తిగత విషయాలు ముందుకు వస్తున్నాయి.
ఇది ఇది ఆ పార్టీ మధ్య ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాళహస్తిలో ఒక రోడ్డు వేయాలి, రెండు పార్టీల మధ్య వివాదం వచ్చింది అనుకోండి, అది మంచిదే. లేదా ఒక పొజిషన్ ఇవ్వాలి, విభేదాలు రావచ్చు. ఇది వ్యక్తిగత గొడవలుగా మారిపోతుంది, అనైతికమైనటువంటి గొడవలుగా మారిపోతుంది. ఇది ఖచ్చితంగా సమాజం యాక్సెప్ట్ చేయదు. ఏదో ఒక పాలసీ మ్యాటర్ మీద రెండు పార్టీల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, ఈ పక్క ఉండాలి ఆ పక్క ఉంటారు, ఆ పక్క ఉండాలి ఆ పక్క ఉంటారు, అది పెద్ద ఇబ్బంది లేదు, రాజకీయాల్లో మంచిదే. కానీ ఇక్కడ ఏంది చెప్పడానికి కూడా వీలైన ఒక అనైతిక అంశాలు ముందుకు వస్తున్నాయి. వ్యక్తిగత పోకడలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఇవన్నీ ముందుకు వచ్చినప్పుడు దీంట్లో ఇది కరెక్ట్ కాదని మనం చెప్పలేం. అది పోలీసులు విచారణ తేల్చాలి. పైనుంచి తమిళనాడులో జరుగుతుంది విచారణ, ఆంధ్రప్రదేశ్లో కాదు. ఎవరైతే గతంలో చనిపోయాడో, హత్య అన్నారో, అది తమిళనాడు పోలీసులు టేకప్ చేశారు. ఖచ్చితంగా ఆడ మంచి చెడ్లు బయటకు వస్తాయి. అయితే దీని వెనకాల ఎవరున్నారనే దానికి జనసేనలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే వినీత్ గారు ఎవరో చెప్తున్నారు. బట్ జనసేన మొత్తం చెప్తాం లేదా డౌట్. ఇప్పుడు వినీత అనేది జనసేన పార్టీకి దూరంగా ఉండాలనేదో స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఆమెని జనసేన అభిప్రాయంగా తీసుకుంటామా? కాదు. ఇప్పుడు జనసేన ఏ అభిప్రాయం చెప్పట్లేదు. ఆమెను పక్కన ఉన్నది వాస్తవమే. ఈ మొత్తం ఘటన జరిగిన తర్వాత జనసేన ఒక స్టాండ్ తీసుకోవాలి. వినీత అనే తప్పు అనుకుంటే ఆమె పార్టీ నుంచి పక్కన యాక్షన్ తీసుకోవాలి. లేదా వాళ్ళని ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కావాలంటే తెలుగుదేశం పార్టీని ఒత్తిడి తేవాలి, తప్పు ఒప్పులు తేల్చమని. కాబట్టి జనసేన మౌనం, జనసేన కేవలం జస్ట్ పక్కన పెట్టమని చెప్పడం అనేది మరిన్ని అనుమానాలు దారితీస్తుంది. అది ఆడికన్నా దారితీయచ్చు. రెండోది, అనైతిక అంశాలతో జరిగే గొడవలు చాలా దూరం వెళ్ళిపోతాయి. వ్యక్తిగత పోకడలు, రాజకీయ గొడవలు అనుకోండి, రాజకీయ సమస్య పరిష్కారం అయిపోయిన వెంటనే ముగిసిపోతుంది. ఈ వ్యక్తిగత అనైతిక గొడవలు ఒక ఇంటికి వెళ్ళినాయి అనుకోండి, మరింత దిగజారుతుంది పరిస్థితులు. ఎందుకంటే వ్యక్తిగత పోకళ్ళు ఆడి వరకన్నా పోతాయి. అందుకని ఖచ్చితంగా ఇప్పటికన్నా ఉభయ పార్టీలు జోక్యం చేసుకొని శ్రీకాళహస్తిలో ఎవరిది తప్పు ఎవరిదో విచారణ తేలుతుంది. అసలు ఆమె నిర్దోషిగా వస్తుందా రాదా కాలం నిర్ణయిస్తుంది, తప్పు ఎవరిదో తెలుస్తుంది. కానీ రెండు పార్టీలు ఒక బాధ్యత ఉంది. రెండు పార్టీలు అధికార పార్టీ బాధ్యత, కంబైన్డ్ పార్టీస్. కాబట్టి మీ పార్టీలో జరిగే పరిణామాలు మీ పార్టీకే పరిమితం కావు, సమాజం మీద రిఫ్లెక్ట్ అవుతాయి, వ్యవస్థ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. జనసేన తెలుగుదేశం ఇద్దరు బాటంగా అంటే పోలీసుల మీద సమస్య వచ్చేస్తుంది. ప్రతిపక్షం అనుకోండి ఒక విధంగా ఉంటుంది, అది కూడా చేయాలని కోరుకో. బట్ అధికార పార్టీల మధ్య రిఫ్లెక్షన్ వచ్చింది అనుకోండి, వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. ఆయన అంటే ఏమవుతుంది, ఈయన ఏమవుతుంది, అందువల్ల ఏమవుతుందంటే పరిస్థితి దిగజారుతుంది. కానీ శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి ఈ అనైతిక అంశాలతో తోడుకున్నటువంటి చర్చ, గొడవ అన్నది రెండు పార్టీలు జోక్యం చేసుకొని విచారించి ఎవరిది తప్పు వారిపైన చర్య తీసుకొని పార్టీల పరంగా భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా చూసుకోండి. లేకపోతే శ్రీకాళహస్తి చాలా పీస్ సిటీ అండి. మా తిరుపతి కానీ శ్రీకాళహస్తి కానీ చిన్న చిన్న గొడవలు కూడా ఉండవు. అలాంటి మంచి లివింగ్ సిటీని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు, ప్రజల్లో ఇబ్బంది పడిన వాళ్ళు అవుతారు. అల్టిమేట్గా మీ రాజకీయాలకు కూడా మంచిది కాదు. కాబట్టి రెండు పార్టీలు జోక్యం చేసుకొని దీన్ని సర్దాల్సిన అవసరం అయితే, సర్దకపోతే విపరీత పరిణామాలకు దారితీస్తుంది. అండ్ మరోపక్క ఇక్కడ నకిలీ మద్యానికి సంబంధించి అదైతే ఆ కేసు ఉందో దానికి సిట్ విచారణకు ఆదేశాలు ఇస్తున్నారు. సిట్ విచారణకు సంబంధించి మీరేమంటారు? నేను దీనికి స్వాగతిస్తున్నాను. ఇప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. తప్పెవరిది ఒప్పెవరిది తేల్చడం మాత్రమే కాదు, దీనికి టర్మ్స్ ఆఫ్ కండిషన్ చూడాలి. సిట్ వేసినప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ని వేస్తారు. ఆఫీసర్స్తో పాటు వాళ్ళు టర్మ్స్ ఆఫ్ కండిషన్ నడిస్తారు. మీ సిటీ యొక్క పరిధి ఏంటది, మీ బుద్ధిబుట్టిన రిపోర్ట్ అని చెప్పరు, పరిధి నిర్ణయిస్తారు. అంటే మీరు ఏ అంశాలు సిట్ విచారణలో తీసుకురావాలని. నేను ప్రభుత్వానికి సిట్ విచారణని స్వాగతిస్తూనే ఈ విచారణ పరిధిలో ఒక అంశాన్ని చేల్చాలని కోరుకుంటున్నాను. అదేంటంటే, రాష్ట్రంలో మద్యం పైన విపరీతమైన చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా రేపు ఎల్లుండి ఈరోజు అనుకుంటాను రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అదే ఈ యొక్క మొలకల చెరువు ఎప్పుడైతే సిట్ వేశారో దానిపైన ఈరోజు ధర్నా. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాట ఫలితమే సిట్ కారణంగా అయ్యొచ్చు. ఈరోజు వాళ్ళు ధర్నాలు అన్ని చోట్ల ఎక్సైజ్ కార్యాలయాలు, వాళ్ళ పోరాటం ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమే సిట్టిగా చూడాల్సి మంచిది. ప్రతిపక్షాలు ప్రజలు పోరాడుతున్న నేపథ్యంలో దానిపైన సమగ్రమైన విచారణ చేసి తాడోపేడ తేల్చే ప్రభుత్వ వైఖరిని స్వాగతిస్తున్నాను. అయితే ఒక కండిషన్ పెట్టాలి. నేనేమంటానంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పైన ఒక చర్చ నడుస్తుంది. ఒకవైపు పెద్ద ఎత్తున ప్రైవేట్ మద్యం షాపులు ఉన్నాయి. మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు అంటారు, ఒక రకం మినీ బార్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున కొన్ని పార్టీలు ఉంటున్నాయి, లక్ష ఈ బెల్ట్ షాపులు అంటారు, సంఖ్య మనకు తెలియదు. కానీ పెద్ద సంఖ్యలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బెల్ట్ షాపులు ఒప్పుకొని అంటున్నాడు. అంటే ఒప్పుకుంటే కొంత ఉందని అర్థం, ఎంత అనేది వేరే సంగతి. ఈ మూడు ఉన్నాయి. ఈరోజు మద్యం, అన్ని రకాల మద్యం అన్ని రకాల టైంల్లో, వీళ్ళని ఎక్కువ టైంలో దొరుకుతున్నప్పుడు ఇంకా ఈ కల్తీ మద్యానికి ఆస్కారం ఎక్కడి నుంచి వచ్చింది?
ఏ అంశాల ఆధారంగా కల్తీ మద్యం, ఇప్పుడు మీకు అన్ని సరుకులు అందుబాటులో ఉన్నప్పుడు ఈ కల్తీ సరుకులు వస్తున్నాయంటే ఎక్కడ బలహీనత ఉంది అది తేల్చాలి సిట్టు. ఇప్పుడు ములక చెరువులో అంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారవుతుంటే మద్యం అందుబాటులో ఉన్నది, దీని డిమాండ్ యాడ్ నుంచి వస్తా ఉంది. నేను అనుకుంటుంది బెల్ట్ షాప్ అనుకుంటున్నాను. ఒక ఆర్గనైజ్డ్ గా ఉండే అధికారికంగా పొందే షాపులో కల్తీ మద్యం అందరూ అంత సులభం కాదు, దొరికిపోతారు. కానీ ఈ బెల్ట్ షాపులో అనధికారికం, ఎవడు దానికి ఏమో లైసెన్స్ ఉండదు. కాబట్టి బెల్ట్ షాపులు అన్లైసెన్స్డ్, దానికి సప్లై చేసే మద్యం కూడా అన్లైసెన్స్డ్. కాబట్టి అట్లాంటి చోట ఏమైనా అందుతుందా? బెల్ట్ షాపులే ఈ అక్రమ మద్యానికి, ఈ కల్తీ మద్యానికి కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? కల్తీ మద్యం ఈ సమయంలో కూడా అందుబాటులోకి రావడానికి, సప్లై చేయడానికి, ప్రజలు కొనడానికి ఏది దారి తీసింది? ఆ వైపు కూడా సిట్టు విచారిస్తే, ఒకటి ములకల చెరువులో జరిగిన దానికి బాధ్యులలో తేల్చాలి, ఇట్లాంటి కల్తీ మద్యం కూడా అమ్మడానికి ఉన్న వాతావరణానికి రీజన్ ఏంటో తేల్చాలి. ఈ రెండు గాని తేలితే ఈ సిట్టుకి సార్థకత వస్తుంది. అయితే సిట్ లో ఉన్న ఆఫీసర్లు అందరూ మంచి ఆఫీసర్లే, నాకు తెలియదు వాళ్ళ గురించి. ఒక ఆఫీసర్ మాత్రం చాలా పవర్ఫుల్ ఆఫీసర్, ఇప్పుడు మల్లికా కార్గ్ గారు. సార్, ఇప్పుడు ఏదైతే ఈ ఫేక్ లిక్కర్ ఉందో దాని వెనకాల ఉన్నది టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సిట్ ఎవరి చేతుల్లో ఉంటుంది? గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. మీలాంటి వాళ్ళు రాజకీయ విశ్లేషకులు వీటి గురించి నినదిస్తారు కాబట్టి, క్వశ్చన్ చేస్తారు కాబట్టి పైకి చూపించుకోవడానికి సిట్ అని చెబుతూ ఉన్నారు. కానీ సిట్ ఉండేదే గవర్నమెంట్ అండర్లో అన్నప్పుడు వాళ్ళు తగ్గట్టుగానే న్యాయం కూడా వస్తుంది కదా. వాళ్ళ ఏదనుకుంటే అదే సిట్ విచారణలో కూడా బట్టబయలు అవుతుంది కదా అని ఒక వర్గం వారి ఆవేదన. మీరేమంటారు మరి? నా పాయింట్ ఏంటంటే, నేను చివరిలో ఒక మాట అన్నాను. సహజంగా అది ఎప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఏది అధికార పార్టీ వాళ్ళు వేసే విచారణ వేది సంస్థలు వాళ్ళకు అనుగుణంగానే రిపోర్ట్లు ఇస్తాయని అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అయితే నేను ఒక అధికారిని దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్ చేయను. కానీ నాకెందుకో ఈ సిట్ మీద ఒక మంచి నమ్మకం ఏర్పడిందంటే, దాంట్లో ఉన్న ఒకానొక ఆఫీసరు మల్లికా కార్గ్ గారు. మీకు తెలుసు, పల్నాడు ఎస్పీగా వాడు ఎలక్షన్ టైంలో పోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో. అత్యంత వివాదంగా ఉన్నటువంటి పల్నాడు ఎలక్షన్ని రైట్ ట్రాక్లో తీసుకొచ్చి, రైట్ ట్రాక్లోకి మీకు అంటే పాత వీడియోని ఒకసారి చూడండి. భగత్ సింగ్ సెంటర్ నరసరావుపేటలో ఆల్ డిఎస్పీలను కూర్చోబెట్టుకొని, నరసరావుపేటకు మంచి పేరు, చెడ్డ పేరు వచ్చేసింది. భారతదేశంలోనే నరసరావుపేట అంటున్నారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, ఎవరిని టాలరేట్ చేయొద్దండి, తాట తీయండి అని చెప్పి డిఎస్పీకి ప్రజల ముందు మీటింగ్ పెట్టి, ఎప్పుడు పెట్టి చేస్తే ఆ ఎలక్షన్ చాలా పీస్ఫుల్ నడిచింది. ఆ ఉండడం వల్ల నా నమ్మకం మల్లికా కార్గ్ గారు. మా జిల్లా ఎస్పీకి కూడా వారు పనిచేశారు, చాలా పద్ధతిగా ఉంటారు. అంటే మిగతా ఆఫీసర్ల గురించి నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయదలుచుకోవాలా. పేర్లు తెలుసు కానీ వాళ్ళ గురించి నాకు తెలియదు. బట్ మల్లికా కార్గ్ గారు లాంటి మంచి ఆఫీసర్లు అందులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి రిపోర్టే వస్తుంది, నిజానిజాలు తేలుతాయి అని నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారిలో ఉండడం, వారి ప్రభావం పడదనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి చెడ్డలు తేలుతాయి. చంద్రబాబు గారు కూడా రాజకీయ ముసుగులో కానీ ఇట్లాంటి పని చేస్తూ ఒప్పుకోరని చెప్పాడు, ఇండైరెక్ట్ గా బెల్ట్ షాపులు అలో చేయమని చెప్పాడు. కాబట్టి ఈ రెండు కారణాల రీత్యా మంచి రిపోర్టే వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఏందో గత కొన్ని రోజుల నుంచి వస్తుంటుంటే ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేకపోతే కూటమికి సంబంధించిన నేతల చుట్టూరుని ఇష్యూస్ అన్ని నడుస్తున్నాయి. సహజంగా స్వర్ణ గారు బేసిక్ గా అధికారంలో ఉండేవాళ్ళే తప్పులు చేస్తారు. అది కూటమి అంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళే కదా. అది మద్యం కల్తీ అయినా, అధికార పార్టీ వాళ్ళ అండదండలు రెండు రకాలుగా, డైరెక్ట్ గా వాళ్ళే చేయడం, చేసే వాళ్ళకి సహకరించడం. ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు చేసినా సహకరించాల్సింది మళ్ళీ ఎవరు? అధికార పార్టీ వాళ్ళు. కానీ అధికార పార్టీకి సంబంధం లేకుండా మాల్ ప్రాక్టీస్ జరగవు. అధికార పార్టీ అంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారే చెప్తే చేయాల్సిన అవసరం లేదు. పవర్లో ఉన్న వాళ్ళతో అనుబంధం లేకుండా మాల్ ప్రాక్టీస్లు జరగవు. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇప్పుడు కూటమి నుంచి ఆరోపణలు వస్తున్నాయంటే వాళ్ళ నుంచే వస్తాయి. అంటే వాళ్ళు తప్పుడు వాళ్ళని కాదు, పవర్లో ఉన్న కారణంగా నేరుగానే తప్పు చేయొచ్చు, లేదా తప్పు చేసే వాళ్ళకి సహకరించవచ్చు, లేదా చేత కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చేతకాంతనం కూడా తప్పులు దారితీస్తుంది. ఏదైనా అధికార పార్టీకి వర్తిస్తుంది, అధికారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి అధికార పార్టీ వైపు రావడం అనేది నేచురల్ గా జరుగుతుంది. కాకపోతే ఎక్కువ అయిపోయింది ఇది. గతంలో వైసీపీ వాళ్ళ పైన ఆరోపణలు 3 ఏళ్ళ తర్వాత వచ్చింది, వీళ్ళకి 3 నెలల నుంచే వచ్చేస్తాం. అది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చెప్పడం ఏంటి? అధికార పార్టీకి అనుకూలం అనే మీడియా సంస్థలు రోజు ప్రతి వారం ఏదో ఒక ఇట్లాంటి వాటి మాల్ ప్రాక్టీస్ కి చెప్తున్నారు. వాళ్ళు డిబేట్ లో కూడా ఎమ్మెల్యేల పట్ల తీవ్ర ఆరోపణలు, వైసీపీ కన్నా ఎక్కువ చేస్తున్నారు ఆరోపణలు. కాబట్టి వాళ్ళు తేల్చుకోవాలి. ఏదైనా అధికార పార్టీ నుంచి వస్తాయి. అధికార పార్టీ సంబంధం లేకుండా మనకే వస్తుందని స్పృహలో అధికార పార్టీ ఉంటే తప్పులు జరగకుండా చూసుకుంటుంది. మరోపక్క అమరావతి రైతుల ఆగ్రహం రోజు రోజుకి పెరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా 10 రోజుల్లో మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే అంటున్నారు రైతు జేఏసీ నాయకులు. స్వర్ణ గారు, అమరావతి రైతుల ఆందోళనకు ఆ 40,000 ఎకరాలు కారణం. ఎందుకంటే అమరావతి రాజధాని మంచి చెడ్డలు అవన్నీ చర్చనీయాంశాలు పక్కన పెడితే అమరావతిలో 33,000 ఎకరాలు రైతుల నుంచి పొలాలని ప్రభుత్వం తీసుకుంది. 33,000 ఎకరాలు. ఇంకా ప్రభుత్వ భూమి అన్ని కలుపుకుంటే 52,000 ఎకరాలు జమగొన్నాయి. ప్రభుత్వం అమరావతి రైతులకు ఇచ్చిన హామీ, నేను ప్రభుత్వం అంటున్నాను, జగన్ గారా చంద్రబాబు గారా మళ్ళీ చంద్రబాబు గారు పక్కన పెట్టేస్తాం, ఇచ్చిన హామీ ఏంటంటే మీరు 1 ఎకరా స్థలం ఇస్తే దాంట్లో 27 సెంట్ల విలువైనటువంటి 100 సెంట్లు 1 ఎకరా, 27 సెంట్లు విలువైనటువంటి భూమిని 3 ప్లాట్ల రూపంలో ఇస్తాము. 1 ఎకరా 3 ప్లాట్లు అంటే ఒకటి కమర్షియల్ ప్లాట్లు, 2 హౌసింగ్ ప్లాట్లు మీకు రిజిస్టర్ చేసిస్తారు, డెవలప్మెంట్ చేసిస్తారు ప్లాట్ల రూపంలో. అప్పుడు రైతులు ఏమో ఆశించారు, రాజధాని మా ప్రాంతంలో ఉంటుంది, 1 ఎకరా మామూలు సందర్భంలో 20 లక్షలు 30 లక్షలు పోతే రాజధాని అనేది రూపం వచ్చిన తర్వాత 3 ప్లాట్లు ఏమో ₹1,00,00,000 పోతుంది. తప్పు కూడా కాదు, రైతులు ఆశించి మీరైనా నేనైనా డెవలప్మెంట్ కోరుకుంటాం, ఇది వాళ్ళు ఆశించారు. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, ఈ ప్రభుత్వం సరే జగన్ గారు వచ్చిన తర్వాత మధ్యలో ఆగిపోయిందని కాసేపు పక్కన పెడదాం, ఆయన గురించి పక్కన పెడదాం. ఆ 5 ఏళ్ళు కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు రైతులు ఏమనుకుంటారు, ఫస్ట్ ఏం కోరుకుంటారు రైతులు, ఆడ ఒక మహానగర నిర్మాణం కోరుకోరు, సాధ్యం కూడా కాదు, అది లేట్ ప్రాసెస్, లిమిటెడ్ జరుగుతుంది. ఆడ అసెంబ్లీ సెక్రటేరియట్ ఏదైతే ఉండో కట్టండి, ఫస్ట్ మా ప్లాట్లు మాకు ఇన్ని కోరుకుంటారు. ఎన్ని రోజులు 11 ఏళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు ఎట్ట బతకాలి అని ప్లాట్లు కోరుకుంటారు. ప్లాట్లు వస్తే ఏమవుతుంది, ఒక హౌసింగ్ ఒక కమర్షియల్ ప్లాట్లు అడ్డ పెట్టుకుంటారు, హౌసింగ్ ప్లాట్లో ఒకటి ఇల్లు కట్టుకుంటారు, ఇంకోటి అమ్మేస్తారు. అప్పుడు హ్యాపీగా వాళ్ళు బతుకుతారు. కమర్షియల్ ప్లాట్లు ఎవరికి ఇస్తే నెలకి ఎంత వస్తుంది, హ్యాపీగా బతుకుతారు, రాజధాని వస్తుంది, ఇది వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని చేయట్లేదు, చేయకుండా ఏం చేస్తుంది, ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటారంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే మన జగన్ గారు ఒక కామెంట్ చేశారు, మీకు గుర్తుంటే ఏంటి ఆ కామెంటు, అమరావతిలో ఇంతకుముందు 1,00,000 కోట్లు అయ్యేది ఇప్పుడు ఇంకో 40,000 తీసుకుంటున్నాడు, అదొక 1,00,000 కోట్లు అవుతుంది, మౌలిక వస్తువుల కల్పన వీటికే 2,00,000 కోట్లు అమరావతి పెట్టగా లేని 8,000 కోట్లు మెడికల్ కాలేజీలు పెట్టలేరా అని ఆయన అన్నాడు. ఇంకా ప్రతి ఒక్కరు ఇదే, ఇంకా ఉద్యోగస్తులైనా జర్నలిస్టులైనా నేనైనా మీరైనా ఏది ఈపినా వాళ్ళకి మాత్రం 2,00,000 కోట్లు, 2,00,000 కోట్లు ఇంకా పెట్టాల, అది వేరే సంగతి. ఈ పోలిక వస్తా ఉంది, దాంతో అమరావతి రైతుల పరిస్థితి అర్థం కావట్లేదు పాపం. కాబట్టి ప్రభుత్వం అమరావతి రైతులు ఏం కోరుకుంటారు, ఫస్ట్ మా ప్లాట్లు డివిజన్ చేయండి. డివిజన్ చేయడానికి వచ్చిన నష్టం ఏంటి స్వర్ణ గారు అంటే కనీసం 40,000 కోట్లు కావాలి. డివిజన్ చేయాలంటే 50,000 ఎకరాలని ఫస్ట్ డివిజన్ చేయాలి, రోడ్లే అన్ని చోట్ల రోడ్లు. ఈ కమర్షియల్ ప్లాట్ ఏది, హౌసింగ్ ప్లాట్ ఏది అని తెలుస్తుంది, బైఫర్కేషన్ చేస్తారు. ఈ బైఫర్కేషన్ కి 1,00,000 కోట్లు 50,000 కోట్లు అవుతుందని చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు మనకు వచ్చిన అప్పు అంతా మొత్తం కలిసి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఓకే చేసింది, మిగతాది ఆన్ గోయింగ్ లో ఉంది. ఇప్పుడు 15,020 కోట్లు మీరు అసెంబ్లీ కడతానంటున్నారు, సెక్రటేరియట్ టెండర్లు పిలిచేశారు, అది ఎప్పుడు కట్టేది, ఇది ఎప్పుడు ఇచ్చేది? కానీ మనకి ఇవ్వాల్సిన 30,000 ప్లాట్లకి ఇవ్వలేదు, ఇంకా 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటారంటే దాని మా పరిస్థితి, ఆందోళన వాళ్ళకి ఎక్కువైపోయింది. ఇప్పుడు అమరావతి రైతులు మాత్రమే కాదు, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా జేఏసీ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మహాధర్నాకు రెడీ అవుతున్నారు. మరోపక్క విద్యుత్ జేఏసీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అన్ని డివిజన్స్లోనూ అన్ని వర్గాలలోనూ కూడా ఒకలాంటి వ్యతిరేకత చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే బేబీగానే చూడొచ్చు. 15 నెలలు మాత్రమే అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, బట్ అన్ని వ్యవస్థల్లోనూ ఇబ్బందులు తేటతెల్లమవుతున్నాయి, ధర్నాలు దిగుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. మీకు మిగతా సమస్యలకి ఉద్యోగుల సమస్యలు తేడా ఉంది. ఉద్యోగ సమస్యలు ఎంత న్యాయమైనా ఎంత న్యాయం లేకపోయినా పట్టుకుంటే డబ్బులే. నువ్వు వాళ్ళు టచ్ చేయడం అంటే ఇప్పుడు డిఏ ఇవ్వాలి డబ్బు, ఐఆర్ ఇవ్వాలి డబ్బు, పిఆర్సీ ఇవ్వాలి డబ్బు, సిపిఎస్ అన్ని డబ్బులతో ముడిపడి ఉంది. పైపించు ఈరోజు డిఏ ఇచ్చానుకో 200 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది, అది ఆ నెలకే అయిపోతుంది, జీవితకాలం కొనసాగుతుంది. కాబట్టి ఉద్యోగుల సమస్యలు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. రెండోది, ఉద్యోగస్తులు అందరూ కూడా గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసినారు. ఎందుకు వేశారు? ప్రభుత్వం జగన్మోహన్ గారి పరిపాలన మొత్తం పనిచేస్తున్నాడు, ఉద్యోగస్తులు నెల జీతం ఇవ్వట్లేదు, మేము వస్తే ఆత్మగౌరవంతో పనిచేయిస్తాం, ఉద్యోగస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, ఇవన్నీ మాట్లాడేశారు. సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి రద్దు చేయలేదు, ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది, పిఆర్సీ అన్నీ మాట్లాడేసినారు. వెరీ గుడ్. దాంతో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వాల్సిన అవసరంలా, ఆ రోజు అని మాట్లాడారు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మాకేదో జరుగుతుందని ఆశ అయితే ఉంటుంది కదా. వీళ్ళు మినిమం కూడా తీర్చలేకపోతున్నారు. కారణం అంటే ఫైనాన్స్. కాబట్టి ఫైనాన్స్ తో ముడిపడింది. డిఏ లేదు ఈ ప్రభుత్వం, పిఆర్సీ కమిషన్ రద్దు చేశారు, ఐఆర్ ఇట్లేదు, సిపిఎస్ రద్దు చేసి జగన్ గారు జీపీఎస్ ఇస్తే వాళ్ళు జీపీఎస్ కూడా రద్దు చేసి ఏమీ లేదు.
కాబట్టి ఉద్యోగస్తుల యొక్క ఆర్థిక డిమాండ్లు పరిష్కరించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇంకా ఆగరు, వాళ్ళు సమస్యలు వాళ్ళవి. కాబట్టి మనం అడగకపోతే అమ్మాయిని అన్నం పెడతాంటారు కదా. కాబట్టి ఇప్పుడు మనం అడగకపోతే ఎవడు పెడతాడు? కాబట్టి పోరాటంలోకి వెళ్తున్నాం. ఇది ప్రభుత్వం చేసుకున్నది కొంత, పరిస్థితుల ప్రభావం కొంత. ఏదైనా పరిస్థితుల ప్రభావం చేసుకున్నదైనా అనుభవించాల్సిన ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళు ఆ బడ్డని ఎట్లా చూస్తారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.